హలో! 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 వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ టాలీవుడ్ కబుర్లు. నేను మీ హోస్ట్ తేజ్ గాడిని. ఏమైనా అప్డేట్‌లు ఉన్నాయంటే పెద్దగా ఏం లేవు. నేను ఒకటే చెప్తా మీకు. బేసికల్లీ హాలీవుడ్ ఒక రైటర్స్ స్ట్రైక్ జరుగుతుంది. సో, ప్రస్తుతానికి నేను పీకేది, నేను చేసేదేం లేదు. బేసికల్లీ వెయిటింగ్ ఏమనమాట. సో, ఒకవేళ దానికొక గ్రీన్ సిగ్నల్ వస్తే అప్పుడు నిజంగా అన్నీ లైక్ ర్యాంప్‌లో జరుగుతూ ఉంటాయనమాట. అండ్ మన సినిమా కూడా కన్ఫర్మ్ అవుతది. సో, దట్ ఈస్ రియల్లీ లైక్ ది ఓన్లీ అప్డేట్స్ దట్ ఐ హావ్ రియల్లీ. బట్ యాహ్! ఈరోజు మనం డిస్కస్ చేయబోయే ఒక టాపిక్ యాస్ ప్రామిస్డ్ నేను ఇంటర్వ్యూ ఏందిరా? డార్లింగ్ రివ్యూ చేసేటప్పుడు నేను ఈరోజు ప్రామిస్ చేసినట్టు 'మిస్టర్ పర్ఫెక్ట్' ఈరోజు మేము రివ్యూ చేయబోతున్నాం. సో, మళ్ళీ మరొకసారి పాడ్‌కాస్ట్ కోసం నేను ఈ సినిమా చూడడం జరిగింది. అండ్ నాకు ఈ సినిమా ఇష్టం. సో, ఈ సినిమా గురించి నా అనుబంధం లేకపోతే ప్రత్యేకమైన ఏమైనా చెప్పాలంటే సింపుల్‌గా చెప్తా. సో, ఏప్రిల్ 2011లో ఈ సినిమా నేను థియేటర్‌లో చూసాను. ఐ థింక్ థియేటర్ ఆ రోజు హౌస్‌ఫుల్. నాకు సినిమా చాలా అంటే చాలా నచ్చింది. ఎందుకంటే ఐ థింక్ ఒక 1 మంత్ ముందు ఆ సినిమా ఆల్బమ్ వచ్చింది. సో, ఆల్బమ్ మొత్తం చేస్తూ విని ఆ ఆల్బమ్ ఆ పాటలకి నేను చాలా అలవాటయ్యానమాట. సో, అప్పట్లో ఎలా ఉండేదంటే అప్పుడు లైక్ టీజర్స్ ఉండేవి, ట్రైలర్స్ ఉండేవి. ఆ మొత్తం ప్రాసెస్‌లో ఏం జరిగేదంటే ఆహ్, యూ వుడ్ అంటే నువ్వు ఆల్బమ్ విని నువ్వు బేసిక్‌గా సిట్యుయేషన్స్ ఊహించుకునేవాడివి. ఓకే. పాట ఇలా ఉండబోతుంది. ఈ పాట ఈ సిట్యుయేషన్‌లో వస్తది. సో, ఒక సినిమాకి లైక్ ఒక మూడ్ అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ సెట్ చేయడం అనేది ఆల్బమ్ అట్లా ఉండేది. సో, మా ఫ్యామిలీతో సహా మేమందరం పోయినాం. అండ్ ఒక హోల్‌సమ్ ఎంటర్‌టైనర్ లాగా అనిపించింది. అండ్ దెన్ ఓవర్ ది ఇయర్స్ ఐ థింక్ ఈ సినిమాని కొంచెం అర్థం చేసుకోవాలంటే డెఫినైట్లీ నువ్వు లైఫ్‌లో ఎదగాలి. కొంచెం ఎదిగిన తర్వాత నీకు ఈ సినిమా మెసేజో, పాయింటో నీకు అర్థమవుతది గానీ, అట్ ది సేమ్ టైమ్ స్టిల్ నాకు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటది సినిమా. బట్ అది లైక్ అది తర్వాత జెప్తా. బట్ యాహ్! కమింగ్ టు ది క్రెడిట్స్ ద మూవీ యాస్ యూజువల్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్. ద మూవీ స్టార్స్ ఆఫ్‌కోర్స్ ప్రభాస్, కాజల్ అగర్వాల్, తాప్సీ, ప్రకాష్ రాజ్ గారు, ద లేట్ గ్రేట్ కె. విశ్వనాథ్ గారు, మురళీమోహన్ గారు, నాసర్ గారు, సయ్యద్ షిండే గారు, బ్రహ్మానందం గారు, రఘుబాబు గారు, మాస్టర్ భరత్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ చైల్డ్ ఆర్టిస్ట్. సమీర్, కాశీ విశ్వనాథ్ గారు, రాజ రాజా రవీంద్ర ఉన్నాడు ఈ సినిమాలో. కౌశల్ ప్రసాద్, కృష్ణుడు, సుబ్బరామ శర్మ, ప్రగతి, తులసి, రజిత. అండ్ ఈ సినిమాలో నాకు తెలిసినంత వరకు ఆడి పేరేంట్రా? సాగర్ గదా! సాగర్ ఎవరంటే ఆహ్, నేనీ ఆహ్, నేనీ బయటిస్తానండి. నేను సీరియల్స్ చూడను. కానీ మా అమ్మమ్మ ప్రతిసారి ఆహ్, ఇండియా నుండి యూఎస్‌కొచ్చినప్పుడు ఆమె ఏం చేస్తదంటే నాకు ఎపిసోడ్‌లు పెట్టు అని చెప్తది. సో, 'మొగలి రేకులు' ఒక సీరియల్ ఉంటది. అది జెమినీ టీవీలో ఉంటది. ఆ సీరియల్‌లో ఒకడుంటాడు. ఆడి పేరు సాగర్. దాంట్లో 'ఆర్‌కే నాయుడు' అండ్ వాడి కొడుకు 'మున్నా' ఐ థింక్ వాళ్ళిద్దరూ ఆ సీరియల్‌లో ఉంటారు. ఇంకోసారి చెప్తున్నా. ఆ సీరియల్‌లో నేను చూడలేదు. జస్ట్ ఏంటంటే నేను ఆ పని చేసుకుంటూ ల్యాప్‌టాప్‌లో మా అమ్మమ్మ చూసే కొద్దీ లేకపోతే మేము టీవీకి పెట్టేవాళ్ళం. అంటే క్రోమ్ గ్యాస్ చేసి. సో, అది చేసే కొద్దిలో నువ్వు ఆ పేర్లు విని అరే! వాడు 'ఆర్‌కే నాయుడు' ఇంకోడి పేరు 'మున్నా' వాడెవడో కొడుకు 'మున్నా' వాళ్ళిద్దరు డబుల్ యాక్షన్ ఉంటది. అది ఇంకోటి ఆ సీరియల్‌లో ఇంకొక ఆయనుంటారు. ఆయన పేరేందో ఇప్పటి వరకు నాకు తెలీదు గానీ, మొన్న 'వాల్తేరు వీరయ్య' సినిమాలో మీకు గుర్తుంటే 'రా' అని ఒక ఆఫీసర్ ఉంటారు కదా! ఆయన ఫోన్ ఎత్తి హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటారు. దాని తర్వాత 'భరత్ అన్ నేను' సినిమాలో ఆ 'దుర్గామహల్' ఫైట్‌లో ఎవరో పక్కన ఒక ఆయనుంటారు గదా! ఒక గవర్నమెంట్ ఆఫీసర్. ఆయన గూడా ఆ షోలో ఉంటారు. సో, వాళ్ళిద్దరూ కొట్టుకొని చస్తూనే ఉంటారు. ఈ సోదంతా నాకెందుకు తెలుసంటే ప్లీజ్ నన్నడగకండి. దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు. మరొకసారి చెప్తాను. నేను ఆ షో నేను చూడను, చూడలేదు. జస్ట్ కొంతో గొప్పో లైక్ వినే కొద్దీ, పని చేసే కొద్దీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఏదో వైట్ నాయిస్ నడుస్తూ ఉంటది గదా! సో, ఆ వైట్ నాయిస్‌లో దట్ ఈస్ హౌ ఐ ఫిగర్ థట్ ఔట్ అనమాట. సో, దాని తర్వాత కమింగ్ టు సంగీతం కొట్టినటువంటి 'దేవిశ్రీ ప్రసాద్' గారికి, సినిమాటోగ్రఫీ బై విజయ్ కే. చక్రవర్తి గారు, ఆర్ట్ బై రవీందర్ గారు, ఎడిటింగ్ బై మార్తన్ కె. వెంకటేష్ గారు, ఫైట్స్ బై పీటర్ హైన్స్ గారు, స్క్రీన్ ప్లే రాసినటువంటి హరి ఎవడో ఉన్నాడు. డైలాగ్స్ బై అబ్బుర్ రవి గారు. అండ్ దెన్ ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి స్టోరీ అండ్ డైరెక్షన్ బై మన కె. దశరథ్ గారు. దశరథ్ గారు ఎవరంటే ఆఫ్‌కోర్స్ మన 'సంతోషం' సినిమా డైరెక్టర్. దట్ ఈస్ హౌ హి గాట్ ఫేమస్. సో, ఆల్మోస్ట్ ఒక 10 సంవత్సరాల తర్వాత కొత్తగా హిట్ కొట్టినటువంటి దశరథ్ గారు ఈ సినిమాతో. ఆఫ్‌కోర్స్ ఈ సినిమాకి నిర్మాత 'దిల్ రాజు' గారు. అండ్ ఈ సినిమా
ఏప్రిల్ 22, 2011 విడుదలైంది. సో, దోస్ ఆర్ ది క్రెడిట్స్ అబౌట్ ద మూవీ. ఇప్పుడు ఈ సినిమా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ సంగతానికొస్తే, ఈ సినిమా అసలు ఎలా పుట్టిందంటే, నేను జెప్తాను. ఈ ఇంటర్వ్యూ ఆర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఎక్కడి నుండి సోర్స్ చేశామంటే, ఐడల్ బ్రెయిన్ ద్వారా ఐ థింక్ 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాకి ముందు 'దిల్ రాజు' ఇంటర్వ్యూ అనమాట. సో, ఈ సినిమా ఎట్లా పుట్టింది, ఎట్లా కుదిరిందంటే, దీని జెనెసిస్ ఏందంటే, ఈ సినిమా బేసిక్ స్టోరీ ఐడియా నేను 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి' గారు లిరిక్స్ సిట్టింగ్ డిస్కషన్ జరిగినప్పుడు ఈ సినిమా పుట్టింది. బేసికల్లీ ఏమైందంటే, నాకు 'దశరథ్‌కి' ఇలాంటి ఒక స్క్రిప్టు చేస్తే అంటే ఇటువంటి స్క్రిప్ట్‌కి న్యాయం చేయగలడని చెప్పి నేను 'దశరథ్‌కి' ఫోన్ చేశా. నేనేం చెప్పానంటే, "ఈ ఐడియా నువ్వు దీని మీద వర్క్ చేయి." అండ్ బేసిక్‌లీ ఆ కాన్వర్జేషన్‌లో ఆహ్, ఏం ఏం జరుగుంటే ఆర్ లైక్ వాట్ వుడ్ హావ్ హ్యాపెండ్ ఈస్ బేసిక్‌లీ 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి' గారితో మాట్లాడినప్పుడు ఈ కథ ఐడియా వచ్చేది. అంటే 'దశరథ్', 'దిల్ రాజు', 'సిరివెన్నెల' గారు వాళ్ళందరూ కలిసి. సో, "నువ్వు దీనికి న్యాయం చేయి" అని చెప్పి బేసిక్‌లీ ఈ స్టోరీ ఐడియా నువ్వు మీద వర్క్ చేయి. దాని తర్వాత 'దశరథ్‌కి' స్టోరీ కంట్రిబ్యూట్ చేసిన విధానం ఒక 7-8 క్రోర్స్‌లో ఒక ఒ ఒక బడ్జెట్‌లో ఒక స్మాల్ హీరోతో సినిమా చేయాలని ఉంటది. దాని తర్వాత నేను ఆహ్, దాని తర్వాత 'ప్రభాస్‌ని' కలిసాను. సింపుల్‌గా ఈ స్టోరీ ఐడియా సింపుల్‌గా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశా ఆయనకి. దాని తర్వాత 'ప్రభాసు' ఈ సినిమా గురించి అండ్ 'ప్రభాస్' నన్నడిగి, "ఈ సినిమాకి డైరెక్టర్ ఎవరు?" ఆహ్, అని అడిగితే దాని తర్వాత 'దశరథ్' అన్నారు. దాని తర్వాత ప్రభాస్ అంతలా ఎక్సైట్ అవ్వలేదు. కానీ ఒకసారి నువ్వు కథ విను, నచ్చితే దాని తర్వాత చెప్పని చెప్పి ఇది 'బిల్లాలో' 2008లో ప్రభాస్ మలేషియాలో 'బిల్లా' షూటింగ్‌లో ఉన్నప్పుడు మలేషియాకి దశరథ్ ఆఖరికి మలేషియాకి పంపించాడు. పంపించే విధానం నరేషన్ ఇచ్చాడు. దాని తర్వాత ప్రభాస్ ఎక్సైట్ అయ్యాడు. ఫస్ట్ హాఫ్‌కి చాలా ఎక్సైట్ అయ్యాడు. కానీ సెకండ్ హాఫ్‌లో ఆయనకి డౌట్‌లున్నాయి. దాని తర్వాత ఓకే. ఆయన చెప్పేది నిజం. ఇదంతా జరిగిన తర్వాత ఆహ్, అంటే ఆ సెకండ్ లైక్ ఆ డౌట్‌లని క్లియర్ చేసి అది రీవర్క్ చేసిన తర్వాత ప్రభాసు మళ్ళీ 2009 ఫిబ్రవరి 2009 మళ్ళీ ఇండియాకొచ్చారు. సెకండ్ హాఫ్ విని సినిమా మొత్తం ఓకే చేశారు. కానీ ఇండస్ట్రీలో చాలా అంటే చాలా మంది ఏమైందంటే లాట్ ఆఫ్ వెల్ విషర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు చాలామంది నా జడ్జ్‌మెంట్‌ని క్వెషన్ చేశారు. ఈ సినిమాకి లైక్ డైరెక్టర్ దశరథ్ పెట్టుకున్నప్పుడు చాలామంది క్వెషన్ చేశారు. కానీ నేను ఈ ఇండస్ట్రీకి బోలెడన్ని డైరెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశా. లైక్ 'సుకుమార్', 'బోయపాటి శ్రీను', 'బొమ్మరిల్లు భాస్కర్', 'వంశీపైడిపల్లి', 'వాసు వర్మన్', 'శ్రీకాంత్ అద్దాల'. ఇంకోటి దశరథ్ చేసే అప్రోచ్ అది చూసి నాకు నచ్చి అందుకే ఈ సినిమా డైరెక్టర్‌గా ఒక అవకాశం ఇచ్చాను. అండ్ స్క్రిప్ట్‌కి కంప్లీట్‌గా న్యాయం చేశారు. ఇంకోటి ఇంకోటేంటంటే ఈ సినిమా టెక్నీషియన్ సంగతానికొస్తే ఐ టేకెన్ ద బెస్ట్ టెక్నీషియన్స్ పాస్ట్‌లో నన్ను కంపోజ్ చేసిన టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకి నేను తీసుకున్నా. సో, 'దేవిశ్రీ ప్రసాద్' నా బ్యానర్‌కి 'బొమ్మరిల్లు' తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సినిమాకి కంపోజ్ చేశారు. దాని తర్వాత 'అబ్బూర్ రవి' కంపోజ్ చేసిన అంటే 'అబ్బూర్ రవి' ఈ సినిమాకి డైలాగులు రాశారు. మరొకసారి 'బొమ్మరిల్లు'. దాని తర్వాత 'విజయ్ చక్రవర్తి' 'బొమ్మరిల్లు' అండ్ 'పరుగు' తర్వాత మళ్ళీ ఈ సినిమాకి మా బ్యానర్‌లో పనిచేశారు. దాని తర్వాత 'పీటర్ హైన్స్' ఫైట్స్ కంపోజ్ చేశారు. ఇంకోటి ఈ 'నోబడీ హ్యాడ్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆన్ మిస్టర్ పర్ఫెక్ట్' అంటిల్ మనం మ్యూజిక్ లాంచ్ చేసినప్పుడు ఆ విజువల్స్ అండ్ ట్రైలర్స్ చాలా గుడ్ విల్ అండ్ క్రేజ్ సంపాదించే మార్కెట్‌లో అండ్ 'దేవి' కంపోజ్ చేసిన మ్యూజిక్ ఇన్‌స్టంట్ హిట్ అయింది. సో, ఇప్పుడు జనాలు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు చాలా నోటీస్ చేసుకొని ఇప్పుడు మార్కెట్‌లో ఆర్ బేసిక్‌గా ఇండస్ట్రీలో చాలా మంచి బజ్ ఉంది 'మిస్టర్ పర్ఫెక్ట్‌కి'. సో, అట్లా అనమాట. ఈ సినిమా ఎట్లా కుదిరింది. దాని తర్వాత ఒక క్వెషన్ అడిగారు. 'ప్రభాస్‌ని ఎట్లా కన్విన్స్ చేశారు? ఒక యాక్షన్ హీరో ఒక యూత్ ఫ్యామిలీ డ్రామా లైక్ 'మిస్టర్ పర్ఫెక్ట్'. బేసిక్‌లీ నా బ్యానర్‌లో చేసే సినిమాలు నేను ట్రెండ్‌కి అగెయిన్స్ట్‌గెళ్తా. పెద్ద హీరోలతో సినిమా జేసినప్పుడు. ఎందుకంటే 'రవితేజ' ఆయన ఫస్ట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ 'భద్ర' జరిగింది మా బ్యానర్‌లో. దాని తర్వాత 'ఎన్టీఆర్' ఒక హ్యూజ్ మాస్ స్టార్ మన బ్యానర్‌లో 'బృందావనం' లాంటి సినిమా జేశారు. 'బృందావనం' ఏం ప్రూవ్ జేసిందంటే ఎన్టీఆర్ కూడా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ జేయొచ్చు వితౌట్ హార్డ్‌కోర్ మాస్ ఎలిమెంట్స్. దాని తర్వాత 'గగనం' అనే ఒక సినిమా ఉంటది. 'గగనం' ఈజ్ అనదర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఒక సినిమా తీయడం వితౌట్ సాంగ్ ఆర్ హీరోయిన్. అది కూడా 'నాగార్జున' గారు లాంటి ఒక రొమాంటిక్ హీరో. లైక్‌వైజ్ 'ప్రభాస్‌కి' చాలా మంచి ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఒక మంచి ఫ్యామిలీ ఓరియెంటెడ్ ఇమేజ్ వస్తది. 'మిస్టర్ పర్ఫెక్ట్' రిలీజ్ అయిన తర్వాత. పాటల సంగతానికొస్తే
ఈ సినిమాలో పాటలన్నీ స్టోరీ బేస్డ్. సో 'రావు గారి అబ్బాయి' టాక్స్ అబౌట్ హీరో క్యారెక్టరైజేషన్. 'చలి చలిగా అల్లింది' టాక్స్ అబౌట్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్. అండ్ దెన్ 'డోలే డోలే' అనే ఒక పాట మన సాంప్రదాయాల గురించి మాట్లాడుతది. 'ఆకాశం' అనేది ఒక ఇంటెన్స్ రొమాంటిక్ సాంగ్. 'లైట్ తీసుకో' అనే ఒక 'లైట్ తీసుకో' అనే పాట ఒక ఫన్ ఓరియెంటెడ్ సాంగ్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఫిలాసఫీ. సో ఈ సినిమాలో ఏమైనా ఎంటర్‌టైన్‌మెంట్ యాస్పెక్ట్ ఉంటే సినిమాలో చాలా ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. హీరో క్యారెక్టరైజేషన్ ద్వారా. బ్రహ్మానందం కూడా ఉన్నారు. అండ్ అట్ ద సేమ్ టైమ్ సెకండ్ హాఫ్‌లో చాలా ఎంటర్‌టైనింగ్ సీన్స్ ఉంటాయి. కాన్‌ఫ్లిక్ట్ సీన్స్ బిట్వీన్ ప్రభాస్ అండ్ ప్రకాష్ రాజ్ కూడా చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటాయి. ఇంకోటి ఏమడిగారంటే ఆహ్, ఈ సినిమా బొమ్మరిల్లుకి రివర్స్ కాన్సెప్ట్ చాలామంది అంటున్నారు. దానికి మీరేమంటారు? బొమ్మరిల్లు మేజర్‌లీ కాన్సంట్రేట్స్ ఆన్ స్ట్రేంజ్ కాన్‌ఫ్లిక్ట్ బిట్వీన్ ఒక ఫాదర్ అండ్ సన్. 'మిస్టర్ పర్ఫెక్ట్' ఏమి ఎక్స్‌ప్లోర్ చేస్తదంటే కెరీర్ ఓరియంటేషన్ అండ్ రిలేషన్‌షిప్ లైఫ్ పార్ట్నర్ మధ్యన ఆ కాన్‌ఫ్లిక్ట్ మీద ఈరోజు ప్రెజెంట్ డే యూత్ మీద అనేది 'మిస్టర్ పర్ఫెక్ట్' ఫోకస్ చేస్తది. సో, ఇప్పుడు 'మిస్టర్ పర్ఫెక్ట్' గురించి నీ గట్ ఫీలింగ్ ఏంటి అని అడిగితే 'మిస్టర్ పర్ఫెక్ట్' చాలా వెరీ గుడ్ ఫ్యామిలీ అండ్ యూత్ ఎంటర్‌టైనర్. సమ్మర్ ఆఫ్ 2011 ఈ సినిమా అందరికీ నచ్చుద్ది. బట్ ప్రత్యేకంగా అమ్మాయిలు ఈ సినిమాతో చాలా ఎక్కువ ఐడెంటిఫై చేస్తారు. ఇది సినిమా ఒక విజువల్ ఫీస్ట్‌గా ఉంటది. బికాజ్ 90% సినిమా మనం ఔట్‌డోర్‌లో షూటింగ్ చేసాం. ప్లేసెస్ లైక్ ఆస్ట్రేలియా, మలేషియా, పొలాచి, కేరళ అండ్ అహోబిలం. వాళ్ళు ఊటీ గూడా వెళ్లారు. సో, అదనమాట. యాక్చువల్లీ ఈ సినిమాకి ఏం జరిగిందంటే నేను ఒక ఇంటర్వ్యూ చూసాను. ఆ ఇంటర్వ్యూలో ఏం జరిగిందంటే 'ప్రభాస్ అండ్ దిల్ రాజు' ఇద్దరు కూర్చుంటారనమాట. సినిమా గురించి మాట్లాడతారు. సో, వాళ్ళు మార్చ్ 2010 టు మార్చ్ 2011 వరకు వాళ్ళు మొత్తం సినిమా షూటింగ్ చేశారన్నమాట. సో, ఆల్‌మోస్ట్ 1 ఇయర్. కానీ 'ప్రభాసు' వాళ్ళు ఫైనల్ కాపీ చూసి అవుట్‌పుట్టు దశరథ్ నరేట్ చేసినంత వరకు అంటే దశరథ్ నరేట్ చేసే విధానం ఆయనకేం కనిపించలేదు. దాని తర్వాత 'దిల్ రాజు'కి ఫోన్ చేసి "భయ్యా ఇట్లా జరిగింది." ఇట్లా జరిగింది. మీరొకసారొస్తే మేమిద్దరు కూర్చుంటాం అని జెప్పి ఆయన 'దిల్ రాజు' వచ్చారు. కూర్చున్న తర్వాత ఆయన చూసి ప్రభాస్, 'ప్రభాస్ అండ్ దిల్ రాజు' ఇద్దరు ఎడిటింగ్ రూమ్‌లో కూర్చొని ఓకే. నువ్వు చెప్పే విధానం నేను చూస్తానని జెప్పి 'ప్రభాస్' ఇచ్చే సజెషన్స్ వాళ్ళు సెకండ్ హాఫ్ మొత్తం మళ్ళీ తీశారు. అంటే ఒక 90% టీమ్ అందరిని పిలిచి అది మొత్తం రీవర్క్ జేసి ఇది బావుండాలి, ఇది బావుండాలి, ఇది బావుండాలి అని జెప్పి లిటరల్లీ ఒక నెల రోజుల్లో లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ కాస్ట్ డేట్స్ అంటే సినిమా పనిచేసే యాక్టర్ డేట్‌లని తీసుకొని మళ్ళీ ఫైనలైజ్ జేసి వాళ్ళు మళ్ళీ రీషూట్ జేసి ఏప్రిల్ 2011కి వాళ్ళు మొత్తం ఫినిష్ జేసేసి, ఎడిటింగ్ జేసి, పోస్ట్ ప్రొడక్షన్ జేసి రిలీజ్ జేశారు. దట్స్ ప్రాబబ్లీ వై ఈ సినిమా సెకండ్ హాఫ్ చాలా విచిత్రంగా అనిపిస్తది. అండ్ నీకు ఆ చీప్ ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి. ఇంకో 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్‌లంటే యాక్చువల్లీ ఆ చైల్డ్‌హుడ్ సీన్స్ ఉన్నాయి గదా! సినిమా ఓపెన్ అవుతది. అది ఓపెన్ జేసే విధానం అది యాక్చువల్లీ తాప్సీ క్యారెక్టర్ ఉండాలి. కానీ 'ప్రభాస్' సజెస్ట్ చేసి అది యాక్చువల్లీ 'కాజల్' క్యారెక్టర్‌కి మార్చారు. అండ్ ఇట్ వర్క్డ్ ఔట్ బ్రిలియంట్‌లీ ఫర్ ద మూవీ. సో, ఈ సినిమా బాక్స్ ఆఫీస్ సంగతానికొస్తే ఎవరికైనా కావాలంటే నాకవసరం బికాజ్ ఐ లవ్ దట్ స్టఫ్. ఈ సినిమా 29,00,00,000 షేర్ జేసింది. అండ్ బాక్స్ ఆఫీస్ పరంగా సూపర్ హిట్ అయింది. ఈ సినిమా బడ్జెట్ 16,00,00,000 అందుకే. అండ్ 2011లో సెకండ్ హైయెస్ట్ గ్రోసింగ్ ఫిల్మ్ ఆఫ్టర్ 'దూకుడు.' ఆఫ్‌కోర్స్ 'దూకుడు' అది సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయింది. బట్ యాహ్! సో, 'మిస్టర్ పర్ఫెక్ట్' ఇస్ సూపర్ హిట్ ఫిల్మ్. బట్ యాహ్! దోస్ ఆల్ ది ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అబౌట్ ది ఫిల్మ్. సో, ఈ సినిమా కథా సంగతానికొస్తే వెరీ, వెరీ సింపుల్ అండి. ఒక సింపుల్ లవ్ ట్రయాంగిల్ ఉంటది. బేసిక్‌గా ఈ సినిమా స్టార్ట్ అవుతది. వీళ్ళందరూ క్రికెట్ ఆడుతూ ఉంటారు. అండ్ బేసిక్‌లీ హీరో గాడికి వాడు కాంప్రమైజ్ చేయడం వాడికి ఇష్టం లేదు. సో, వాళ్ళ నాన్న పక్కకి తీసుకొని ఏదో ఒక అది సరిగ్గా గుర్తులేదు గానీ బేసిక్‌లీ ఏదో ఒక వాటర్‌ది ఉంటది. ఇది బేసిక్‌లీ మీమ్ అనమాట. సో, ఆయన ఏం చూపిస్తారంటే నువ్వు ఎంత అడ్జస్ట్ అవుతావంటే నువ్వు చెయ్యి ఇలా పెట్టు. దాని తర్వాత నీళ్ళు పోస్తారు. నీళ్ళు పో నీ అంటే ఇది మీమ్ అయిన తర్వాత ఇది సీరియస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే నాకసలు మూడు, ఉత్సాహం నాకన్నీ పోయాయి గానీ, ఇట్స్ వెరీ హార్డ్ సీరియస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం. మీమ్ చూసిన తర్వాత. సో, బేసిక్‌లీ హ్మ్. చెయ్యిట్లో పెడతాడు. చెయ్యిలో నీళ్ళు పోస్తాడు. ఆడేం చెప్తాడంటే, "నువ్వు నువ్వు జీవితంలో నువ్వు ఎంత కాంప్రమైజ్ అవుతే నీ దగ్గర అంతమందుంటారు. కాంప్రమైజ్ అవ్వకపోతే చెయ్యి బేసిక్‌లీ లోపలికెళ్తది. ఇప్పుడు చెయ్యి స్ట్రెయిట్ అవుతది. స్ట్రెయిట్ అయ్యే విధానం నీళ్ళంతా కిందకెళ్తది.
చెప్తారు. నువ్వు ఎంత కాంప్రమైజ్ అవ్వకపోతే ఇది బేసిక్‌లీ ఇలా అవుతది. జీవితం అలాంటిది అని బేసిక్‌గా ఒక క్లాస్ పీకి దాని తర్వాత నాన్నతోనే ఇదే ప్రాబ్లమ్. నేను ఇప్పటి వరకు గెలవను. నో కాంప్రమైజెస్, నో రూల్స్. ఇప్పుడు నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతానని చెప్పి అట్లా వెళ్తూ ఉంటానన్నమాట. దాని తర్వాత క్రెడిట్స్ వస్తది. మనోడు అంటే ఎవరో వాళ్ళేదో ఆస్ట్రేలియాలో ఉంటాడు. మనోడు పూల్‌లో దిగి వాడెవడో కొడుతూ ఉంటాడు. వాడి ఫ్రెండ్స్‌ని కొడితే, కొట్టిన తర్వాత అప్పుడు 'రావు గారి అబ్బాయి' పాటొస్తది. సినిమా సింపుల్‌గా చెప్పాలంటే ఈడి పేరు విక్కీ అనమాట. వీడు ఆస్ట్రేలియాలో ఒక వీడియో గేమ్ డెవలపర్. దాని తర్వాత వాడి చెల్లెలికి పెళ్లి సంబంధం కుదురుతది. ఈ అమ్మాయి ఇంకెవరో కాదు. మొన్న నువ్వు నాకు నచ్చావు సినిమాలో 'పింకీ' ఉంది కదా! అదే ఆమె. సుదీప పింకీ ఈ సినిమాలో. సో, ఆ పెళ్లి కుదురుతుందని చెప్పి 4 సంవత్సరాల తర్వాత వాడు మళ్ళీ ఇండియాకొస్తున్నాడు. సో, వాడు ఎయిర్‌పోర్ట్‌కెళ్ళే విధానం ఏం జరుగుతదంటే, ఒక క్యాడ్బరీ సర్వే ఉంటది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. అది ఫిల్ ఔట్ జేసి బేసిక్‌లీ ఫిల్ ఔట్ జేసి అది పంపిస్తాడు. అరే! నాలాంటి ఆలోచించే అమ్మాయి ఉంటే. సో, వాడు మళ్ళీ ఇండియాకొచ్చిన తర్వాత వాళ్ళు బేసిక్‌లీ వాడికి ఫిట్టింగ్ పెట్టారనమాట. పెళ్లి చూపులు ఏర్పాటు చేస్తారు. ప్రియా అని ఒక అమ్మాయితో చిన్నప్పుడు ఒక అమ్మాయి ఉంటది. అది బేసిక్‌లీ కాజల్ అనమాట. సో, కాజల్ అంటే వాళ్ళు మళ్ళీ ఊరికెళ్ళి కాజల్ ఇంట్లోనే ఉంటారు. సో, అక్కడ ఉండే కొద్దీ కాజల్‌తో ఏంటది హి స్టార్ట్స్ అన్నాయింగ్ కాజల్ అనమాట. అండ్ దెన్ ఈ ఈ ప్రాసెస్‌లో 'జల్సా కిషోర్' గూడా వస్తారు. బ్రహ్మానందం. సో, ప్రభాస్‌ని ఏసేయడానికి ఏదో ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఏవి కుదరవు. యాహ్! సో, స్లోగా అంటే వాళ్ళిద్దరూ టీజింగ్ చేస్తూ, ఇది చేస్తూ ఎవెన్చువల్లీ వాళ్ళు ఒకరిని అర్థం చేసుకొని మేము జస్ట్ ఫ్రెండ్స్ అని ఉంటే వాళ్ళిద్దరూ ప్రేమలో పడతారు. అండ్ దెన్ ప్రియకి ఊర్లో ఒక లవర్ ఉంటాడు. ఆడి పేరు కత్తి సీను. ఈ సినిమాలో నా ఫేవరెట్ క్యారెక్టర్. అండ్ ఎవెన్చువల్లీ వాళ్ళిద్దరికి పెళ్లి సెట్ అవుతది. అంటే దే లైక్ ఈచ్ అదర్. అదే ముహూర్తం పెట్టడానికి వాళ్ళందరూ తయారవుతారనమాట. కానీ 'డోల్ డోల్' పాటొస్తది. 'డోల్ డోల్' పాటొచ్చిన తర్వాత ప్రభాస్‌కి ఫోనొస్తది. అది ఎవరేంటంటే మన 'సాగర్' గాడు. ఇది చెప్పడం మర్చిపోయా. సినిమా స్టార్టింగ్‌లో వాడు పెళ్లి చేసుకుంటాడు ఒక అమ్మాయిని. కానీ ఆ అమ్మాయి ఏంటంటే అంటే వాడు కాంప్రమైజ్ అయ్యి, ఇప్పుడు వాడి భార్య చాలా డామినేటింగ్ అయిపోయింది. వాడు అన్నీ కంట్రోల్ చేస్తుంది. వేసుకునే పర్ఫ్యూమ్, క్లోత్స్ ఇది అది నువ్వు డ్రీమ్ వదిలేసుకో ఏదో కాంప్రమైజ్ చేయడానికి. అప్పుడు ఫ్రాస్‌కి పిచ్చిలేసి అరే! ఏమొద్దురా బాయ్ మనం అందరం పోద్దాం అని చెప్పి, సో, ఇప్పుడు ఫోన్ చేసి ఒకరిని అర్థం చేసుకోకుండా నేను, స్వప్న ఇద్దరం మ్యూచువల్ డైవోర్స్‌కి ఒప్పుకున్నాం అని చెప్పారు. దాని తర్వాత ప్రభాస్ మైండ్‌సెట్టు మారుతూనే ఉంటదనమాట. దాని తర్వాత ఆయన క్లాస్‌మేట్స్‌ని కలిసిన తర్వాత వాళ్ళేం చెప్తారంటే, దాని ప్రపంచాన్ని మొత్తం మార్చేసింది. ఆమె చాలా కాంప్రమైజ్ చేసింది. వీడికేంటి వీడి వీడికి కాంప్రమైజ్ చేయడం ఇష్టం లేదు. సో, నువ్వు నాకు కరెక్ట్ కాదు. సారీ వి ఆర్ నాట్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అప్పుడు ఇంటర్వల్ బ్యాంగ్ వస్తది. ఇంటర్వల్ బ్యాంగ్ వచ్చాక ఈడు మళ్ళీ ఆస్ట్రేలియాకెళ్తాడు. ఆఫ్‌కోర్స్ వాడు క్యాడ్బరీ సర్వేని కలుస్తాడు. అండ్ దెన్ మ్యాగీ ఇది మన తాప్సీని కలుస్తాడు. ఆ అమ్మాయిని కలిసే కొద్దీ దే ఆర్ జస్ట్ లైక్ ఈచ్ అదర్ అని చెప్పి మా పేరెంట్స్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తా అని చెప్తారు. సో, వాడు ఆస్ట్రేలియాలో ఉండే కొద్దీ వాళ్ళిద్దరూ మైండ్ గేమ్ మైండ్ మైండ్ గేమ్స్ అని ఒక కంపెనీ ఉంటది. ఆ కంపెనీలో పనిచేసి ఇద్దరు వ్యక్తులుంటారు. ఒకటి 'ప్రకాష్ రాజ్' ఇంకోటి 'సయాజీ షిందే.' సో, ఈ అమ్మాయి 'ప్రకాష్ రాజ్' వాళ్ళ డాటర్ అనమాట. సో, వీడేం చెప్తానంటే, "లేదురా మీరిద్దరు కరెక్ట్ కాదు. మీరిద్దరు కాంప్రమైజ్ అవ్వరు. నాకు తెలుసు నువ్వు చాలా మొండితనం" అని చెప్పి బేసిక్‌గా ఆడొక కండిషన్ పెడతాడనమాట. కండిషన్ ఏంటంటే, "నువ్వు మ్యాగీ వాళ్ళ మ్యాగీ వాళ్ళ సిస్టర్ వెడ్డింగ్ జరుగుతుంది. నువ్వు అక్కడికి రా. 4 రోజులుండు. నువ్వు 2 మంది అంటే ఒక పందెం కాస్తాడనమాట. నువ్వు అట్‌లీస్ట్ 2 ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ మ్యాగీని నువ్వు వాళ్ళని గెలిపిస్తే అంటే ఇఫ్ యూ విన్ దెమ్ ఓవర్ అంటే వాళ్ళు నీకిష్టం. ఇఫ్ దే గెట్ టు లైక్ యూ వాళ్ళందరూ నిన్ను ఇష్టపడితే అప్పుడు నువ్వు నా కూతురిని పెళ్లి చేయొచ్చు అని చెప్తాడు. కానీ ఒకవేళ నువ్వు ఓడిపోయావనుకో, నా కూతురు జీవితం నుండి ఈ డీల్ నుండి నువ్వు నడుచుకుంటూ ఎళ్ళాలని చెప్పి యాహ్! ఆహ్, ఈడేం చెప్తాడంటే, లేదు ఒక్క 2 గాదు, ఇద్దరు గాదు, ఒక్కడు గాదు, 2 గాదు. ఒక్కడు కూడా నాకు నచ్చలేదనుకో, నాకు కన్విన్స్ అవ్వకపోతే, నేను ఆహ్, మ్యాగీని వదిలేసి కాంట్రాక్ట్ మొత్తం వదిలేస్తా అని చెప్తారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ ఆస్ట్రేలియాకెళ్తారు. మేమందరం ఎదవల్లాగానే
ఏ అందరూ ఎదవలాగా అనిపిస్తున్నామని వాళ్ళనుకుంటారు. సో, ఈ ప్రాసెస్‌లో వాళ్ళు ఊటీకెళ్తారనమాట. అది ఆ రిసార్ట్ ఎవరికైనా తెలియాలంటే దాని పేరు ఫన్ హిల్స్ ప్యాలెస్ అండి. అది ఊటీలో ఉంటది. మరి బ్రహ్మోత్సవం, మిస్టర్ అండ్ ఐ థింక్ రీసెంట్‌లీ 'సర్కస్' సినిమాలో అది మీరు చూడొచ్చు. బట్ యాహ్! అది ఊటీలో ఉంటది. సో, వాళ్ళు ఆస్ట్రేలియన్ జెప్పి మనందరం హవలాగాలం జేసి వాళ్ళు ఊటీలో షూటింగ్ జేశారనమాట. సో, వాళ్ళు ఊటీకెళ్ళే కొద్దీ బేసిక్‌లీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలుస్తారు. బట్ దెన్ ఆ ప్రాసెస్‌లో వాళ్ళు మారిపోతూనే ఉంటారు. అండ్ ఇంకోటి ఈ సినిమాకి ఎవరైనా ఫన్నీదేంటంటే సో, 'మ్యాగీ' వాళ్ళ సిస్టర్ వెడ్డింగ్‌కెళ్తే అక్కడ గ్రూమ్ ఉంటాడు గదా! ఇది మన బిగ్గెస్ట్ స్టార్ ఆఫ్ టాలీవుడ్ అనమాట 'కౌశల్ మండా.' సో, 'కౌశల్ మండా' ఈ సినిమాలో కాజల్ వాళ్ళ చెల్లెలనమాట. అండ్ ఆయనకి ఒక 3 సీన్స్ ఉంటాయి. 2 సీన్స్ అయితే ఏదో ఎదవ వాల్ పేపర్ ఇచ్చినట్టు ఏదో 'కొమరం పులి' సినిమాలాగా వాడెక్కడో సిటీలో ఉన్నట్టు వాళ్ళు చూపిస్తారు. లిటరల్లీ అది ఒక బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ స్క్రీనో ఏందో నాకు తెలీదు గానీ వాడక్కడే ఉండే ఉంటాడు. అసలు అటువంటి సెట్టింగు అటువంటి సెట్టింగే లేదు ఎక్కడ. ఓకే. మన టీవీలో చూపిస్తారు గదా! ఎవడో గొట్టంగాడు ఈఎస్‌పీఎన్‌లో మీరు చూసుంటే ఆడి ఎనకాల ఏదో గోడ ఉంటది. ఆ గోడలో వాళ్ళు ఏం చేసినారంటే ఒక లైవ్ వాల్ పేపర్ ఇస్తాడు. ఇది లైవ్ వాల్ పేపర్ గూడా గాదు. ఇది బేసిక్‌గా షీట్ వాల్ పేపర్ గోడకి అతికిచ్చినట్టు ఉంటది. సో, ఆడుంటాడు. వాడే పెళ్లి కొడుకు. సో, 'మ్యాగీ' వాళ్ళు సో, 'తాప్సీ' వాళ్ళ సిస్టరు కౌశల్‌ని పెళ్లి చేసుకుంటారు. కౌశల్ గాడి కజిన్ ఎవడు? మన కాజల్. సో, కాజలొస్తది. దాని తర్వాత ఆ 4 రోజుల ద్వారా ఆఫ్‌కోర్స్ వాడందరిని గెలిపిస్తాడు. అందరిని హి విన్స్ ఓవర్ ఎవ్రీబడీ. ఆ ప్రాసెస్‌లో ఇద్దరు కొట్టుకునే అన్నతమ్ముళ్ళు, కొట్టుకొని చచ్చే అన్నతమ్ములు వాళ్ళు గూడా కలుపుతారు. దాని తర్వాత ఆహ్, దాని తర్వాత వాడికిష్టం ఉంటది. సో, బేసిక్‌లీ 'తాప్సీ' గాకుండా 'కాజలే' నాకు కరెక్టు. ఎందుకంటే బేసిక్‌లీ వాడికేం రియలైజ్ అవుతదంటే ఆహ్, ఈ అమ్మాయి నాకు కరెక్టు. ఎందుకంటే ఈ అమ్మాయి నాకేం చెప్తదంటే నేను జీవితంలో గెలవాలంటే నేను జీవితంలో లైక్ ఎదగాలంటే లేకపోతే నేను సంతోషంగా ఉండాలంటే నేను కాంప్రమైజ్ అవ్వాలి అని చెప్పి వాళ్ళందరూ ఒక పంచాయతీ పెడతారనమాట. పంచాయతీలో ఏం చెప్తాడంటే ఆహ్ ఇంతసేపు లైక్ నేను ఇలాగే ఉన్నా. నేను మారిపోయిన సంగతి నాకు తెలీదు మ్యాగీ చెప్పేదాకా. అప్పుడు మా నాన్న చెప్పేది నాకర్థమైంది సార్. ఓహ్! నీకు నచ్చింది జేస్తే ఇంత ఆనందం. కానీ అందరికి నచ్చింది జేస్తే ఇంతే ఆనందం. ఇన్నాళ్ళు చేసి ఇన్నాళ్ళు ఇన్నాళ్ళు వినుకుంటూ నేను వెళ్తూనే ఉన్నా. నిన్ను బాధపెట్టాను. మా నాన్న ఎంత బాధపడ్డానో అర్థమైంది. కానీ ఏ రో ఏ రోజైనా అది ఆయన సీరియస్‌గా తీసుకోలేదు. ఎందుకంటే ఆయన నాన్న గదా! ఇప్పుడు ఎవడిని బాధ పెట్టకూడదు. అందరూ సంతోషంగా ఉండాలని ఎందుకో నాకు తెలియలేదు ఒక బాధొస్తుంది తాతయ్య అని మొత్తం చెప్పి, దాని తర్వాత తాప్సీ నువ్వు నాకు కరెక్ట్ కాదు. ప్రియా నాకు కరెక్ట్ అని చెప్పి, వాడు మళ్ళీ ఇండియాకొచ్చి వాళ్ళందరూ కలిసి ఇంకంతే. దే లివ్ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్. అదే ఈ సినిమా కథ. సో, ఈ సినిమా యాక్టింగ్ సంగతానికొస్తే 'ప్రభాస్' ఈస్ రియల్లీ గుడ్. అంటే ఐ థింక్ మోర్ దెన్ అంటే లైక్ ఆయన స్క్రీన్ ప్రెజెన్సే నాకు చాలా ఇష్టం. అండ్ పెద్దగా యాక్టింగ్ చేయడానికి, పెద్దగా పెర్ఫార్మ్ చేయడానికి పెద్దగా లైక్ ఏం లేదు. బట్ ఐ థింక్ 'కాజల్‌తో' ఉండే సీన్స్ స్పెసిఫిక్‌గా క్లైమాక్స్‌లో ఆయన చేసే యాక్టింగు ఈస్ వెరీ, వెరీ గుడ్. అండ్ దెన్ 'కాజల్ అగర్వాల్‌కొచ్చేసరికి' ఐ వుడ్ సే ఇది ఆమె కెరీర్ బెస్ట్ క్యారెక్టర్ అండ్ ఐ ఫీల్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్. చాలామంది 'నేనే రాజు నేనే మంత్రి' అంటారు. దట్స్ ఆల్సో గుడ్ పెర్ఫార్మన్స్. బట్ నా పర్సనల్ ఫేవరెట్ అయితే ఐ వుడ్ గో విత్ దిస్ మూవీ. అన్‌లైక్ 'బృందావనం' సినిమా మొత్తం అంటే 'బృందావనం' సినిమాలో ఆమె వస్తది, ఏడుస్తది, ఎళ్ళిపోతది. ఇంకా సినిమా మొత్తం ఏడుపే. ఇంకా ఇంకేం లేదు. బట్ ఈ క్యారెక్టర్ 'ప్రియ' అనే క్యారెక్టర్ ఈస్ ఎక్సలెంట్. 'తాప్సీ' ఈస్ ఓకే. అండ్ దెన్ ఈ సినిమాలో 'లక్షామాయి' క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉంటారు. ద బెస్ట్ ఐ వుడ్ సే ఆర్ బేసిక్‌లీ 3 పీపుల్. 'బ్రహ్మానందం' ఈస్ ఓకే. ఐ లవ్డ్ 'మురళీమోహన్' గారు ఈ సినిమాలో. దాని తర్వాత ఇందాక చెప్పిన నా ఫేవరెట్ క్యారెక్టర్ 'ప్రభాస్ శ్రీను.' అండ్ దెన్ దాని తర్వాత ఆహ్, ఇంకెవరుంటారు 'ప్రభాస్' సీన్ తర్వాత ఆఫ్‌కోర్స్ 'విశ్వనాథ్' గారు ఈ సినిమాలో చాలా ఒక డిగ్నిఫైడ్ అండ్ ఒక సూటబుల్ రోల్ ఉందాయనకి. ఆఫ్‌కోర్స్ ఇది సెకండ్ కాంబినేషన్. అంటే 'దశరథ్' గారి సినిమాల్లో 'విశ్వనాథ్' గారు ఉండాల్సిందే. సో, అది బేసిక్‌లీ అది. బట్ యాహ్! ఆహ్, ఇంకేమైనా ఉన్నాయంటే పెద్దగా యాక్టింగ్ పరంగా హ్మ్.
ఆ! 'మాస్టర్ భరత్' ఆయన యాక్టింగ్ గూడా అంటే ఆయన ఏ సినిమాలో అయినా చాలా ఫన్నీగుంటది. బట్ ఈ సినిమాలో గూడా చాలా బావుంటది. బట్ యాక్టింగ్ సంగతానికొస్తే ఎవ్రీబడీ డిడ్ దేర్ జాబ్ ఎక్స్‌ట్రీమ్‌లీ వెల్. అండ్ 'కాజల్' అండ్ 'ప్రభాస్' వాళ్ళ కెమిస్ట్రీ కూడా చాలా బావుంది. అండ్ 'ప్రభాస్' అండ్ 'తాప్సీ' కెమిస్ట్రీ గూడా ఇట్స్ ఓకే. బట్ దట్స్ నాట్ మచ్ లైక్ టాక్ అబౌట్ ది యాక్టింగ్. ఐ థింక్ మోర్ ఈ సినిమాకుండే ఒక వైబ్ అండ్ ఫ్యామిలీ ఫీల్ ఏదైతే ఉందో అదైతే సినిమాని నడిపిస్తూ ఉంటది. సో, ఇప్పుడు రైటింగ్ అండ్ డైరెక్షన్ సంగతానికొస్తే ఈ సినిమా ఒక సింపుల్ లైన్‌లో చెప్పాలంటే, నువ్వు లైఫ్‌లో నువ్వు రిలేషన్‌షిప్‌లో ఉంటే లైఫ్‌లో నువ్వు కాంప్రమైజ్ అవ్వాలి, అడ్జస్ట్ అవ్వడానికి, సంతోషంగా ఉండడానికి. ఇది చెప్పడానికి ఆడు సినిమా మొత్తం ఇది సాగదీస్తూ ఉంటాడు. క్లాస్ మొత్తం పీకుతూ ఉంటాడు. ఇప్పటి వరకు నాకు ఈ సినిమాలో ఉండే మెసేజ్ నాకసలు అర్థమై సావట్లేదు. వాడు కొంచెం క్లియర్‌గా చెప్పుంటే నాకు కొంచెం అర్థమై ఉంటది. ఎందుకంటే ఇది మన ఎన్టీఆర్ 'బాద్‌షాలో' చెప్తారు కదా! ఈ 'దిల్ రాజు' ఒకడు ఒకవైపేమో లవ్ చేయకపోతే లైఫ్ వేస్ట్. దాని తర్వాత ఇంకోవైపు పెద్దోళ్ళు చెప్పినా కరెక్టు అని కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు కదా! లిటరల్లీ యాజ్ ఇట్ ఈజ్ ఆ డైలాగులు ఈ సినిమాకి నాకు ఈ సినిమా చూసినప్పుడు నాకు అలాగే అనిపిస్తది. ఐ లైక్ ద మూవీ అండి. ఐ జెన్యూన్‌లీ లైక్ ద మూవీ. బట్ ఇప్పటి వరకు వాడు ఏం చెప్తున్నాడో నాకేం అర్థం కావట్లేదు. అదర్ దెన్ థాట్ నువ్వు రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండాలంటే, లైఫ్‌లో హ్యాపీగా ఉండాలంటే, నువ్వు కొంత గొప్పో ఎక్కడో కాంప్రమైజ్ చేయాలి. ఐ థింక్ ఈ సినిమాలో ఉండే మెసేజ్ అది. బట్ దట్స్ ఆల్ ఇట్ ఈస్. ఇంకోటి ఈ సినిమా లవ్ ట్రయాంగిల్ ఉంటే ఇట్స్ వెరీ సింపుల్ అండి. హీరో గాడికి గర్ల్ 1 ఇష్టం ఉంటది. గర్ల్ 1 అయితే కాజల్. వాడికి ఇష్టం ఉంటది. కానీ ఆ అమ్మాయిని రిజెక్ట్ జేసి గర్ల్ 2 దగ్గరికెళ్తది. గర్ల్ 2 అంటే తాప్సీ. కానీ లాస్ట్‌లో ఏం జరుగుతదంటే వాడికి అర్థమవుతది. ఓకే. ఈ అమ్మాయి నాకు కరెక్ట్ గాదు. నేను ఫస్ట్ రిజెక్ట్ జేసిన అమ్మాయే కరెక్ట్ అని జెప్పి గర్ల్ 2తో బ్రేకప్ అయ్యి మొత్తానికి గర్ల్ 1 దగ్గరికెళ్ళిపోతది. అదే ఇందాక చెప్పినట్టు ఈ సినిమా కాజల్ క్యారెక్టరైజేషన్, యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్రెజెన్స్ ఐ థింక్ హర్ బెస్ట్ రోల్. ఆ ప్రియకుండే ఒక ఐ థింక్ 'ప్రియకుండ' క్యారెక్టరైజేషన్ అండ్ ఉండే ఒక ఎంపతి అండ్ ఒక అండర్‌స్టాండింగ్ ఏదైతుందో ఇట్స్ రియలీ, రియలీ గుడ్. సో, క్రెడిట్ టు ద రైటర్స్ ఇన్ దిస్ ఫిల్మ్. అండ్ దెన్ ఫస్ట్ హాల్ఫ్ అయితే చాలా బ్రీజీ చాలా ఎంటర్‌టైనింగ్ ఉంటది. ఎందుకంటే అక్కడ నీకు రొమాన్స్ ఉంటది, నీకు కామెడీ ఉంటది అండ్ ముఖ్యంగా వాళ్ళిద్దరి లవ్ స్టోరీ అట్లా వెళ్తూనే ఉంటదనమాట. నీకు సెకండ్ హాల్ఫ్ అయితే విచిత్రంగా అనిపిస్తది. బికాజ్ ఇందాకడ స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఆ రీషూట్స్ అని జరిగాయి గదా! సో, ఆ రీషూట్స్ అని జరిగాయి. జరిగే కొద్దీ Um, నీకు సెకండ్ హాల్ఫ్ జస్ట్ లైక్ ఫీల్స్ వెరీ వియర్డ్ అనమాట. ఎందుకంటే ఆ లిమిటెడ్ రిసోర్సెస్ అండ్ అయన్నీ అండ్ ఇంకోటి వాళ్ళిద్దరూ ఆ పందెం ఏస్తారు గదా! ఆ పందెం చాలా ఫన్నీగా ఉంటది. బికాజ్ లైక్ అరే! నువ్వు అందరిని కన్విన్స్ జేయాలిరా! అరే! నువ్వు 200 కన్విన్స్ జేయాలిరా! ఇప్పుడు మనం ఫ్యామిలీ సినిమాలు చూస్తామండి. జనరల్‌గా ఫ్యామిలీ ముందుగా యాక్సెప్ట్ జేయరు. ఇది బేసిక్‌లీ ఈ సినిమా సింపుల్‌గా సాల్వ్ చేయాలంటే దిస్ ఈజ్ ఇందాక ఎవడో చెప్పినట్టు ఇట్స్ లైక్ రివర్స్ బొమ్మరిల్లు. ఇట్స్ ఆల్సో లైక్ రివర్స్ బృందావనం. బృందావనం అయితే వాడు అనుకోకుండా వాడు అందరిని హి విన్స్ ఓవర్ ఎవ్రీబడీ. ఈ సినిమాలో అయితే హి హాస్ టు విన్ ఓవర్ అట్‌లీస్ట్ 2 పీపుల్. కానీ వాడందరిని హి విన్స్ ఓవర్ ఎవ్రీబడీ కాదు. సో, ఆ ప్రాసెస్‌లో ఫన్నీదేంటంటే ఆల్ 3 మూవీస్ ఆఫ్ 'ప్రకాష్ రాజ్' గారు. 'బొమ్మరిల్లు', 'బృందావనం' అండ్ 'మిస్టర్ పర్ఫెక్ట్.' అంటే 'దిల్ రాజు' సినిమా అంటే 'ప్రకాష్ రాజ్' గారు ఉండాల్సిందే. హి ఈస్ బీన్ దేర్ లైక్ లిటరల్లీ ఫ్రమ్ ద స్టార్ట్. అంటే 'బొమ్మరిల్లు' నుండి ఇప్పటి వరకు ఆయన ఏ సినిమా తీసినా సరే 'ప్రకాష్ రాజ్' గారు ఉండాల్సిందే. ఆల్మోస్ట్ అన్ని సినిమాలు. సో, ఇట్స్ జస్ట్ న్యాచురల్. బట్ ఇంకేమైనా చెప్పాలంటే ఇందాక చెప్పినట్టు 'విశ్వనాథ్' గారి యాక్టింగ్ అండ్ డైలాగ్స్ చాలా ఒక మంచి ఇంపాక్ట్ ఉంటాయి. బట్ అట్ ద సేమ్ టైమ్ లైక్ క్లాస్ పీకినట్టు ఉంటది ఇక్కడెక్కడో. ఆహ్, బట్ అండ్ దెన్ ఇంకోటి ఇందాక చెప్పినట్టు ఈ సినిమా మెసేజ్ చాలా కన్‌ఫ్యూజింగ్ ఉంటది. ఇంకోటి కొంచెం సమ్ ఆఫ్ ద కామెడీస్ క్రింజ్ వర్తీ. స్పెసిఫిక్‌గా చెప్పాలంటే వాళ్ళందరూ ఆ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నారు కదా! క్రికెట్ మ్యాచ్ ఆడే కొద్దీ రఘుబాబు గెట్స్ హిమ్‌సెల్ఫ్ ఔట్ అండ్ స్టార్ట్స్ సెలబ్రేట్ నేనౌట్, నేనౌట్, నేనౌటు, నేనౌట్, నేనౌట్, నేనౌట్ ఇది చూసి నేను నవ్వాలి. అటు లేదు. అటువంటిదేం లేదు. అస్సలంటే అస్సలు లేదు. బట్ దిస్ మూవీ ఈస్ లైక్ అంటే నేనేం చెప్తున్నానంటే ద మూవీ ఈస్ గుడ్ అండి. ఇట్స్ డెఫినైట్‌లీ ఎ గుడ్ మూవీ. బట్ లైక్ వావ్! ఇది లైక్ అమేజింగ్ అని చెప్పుకోవడానికి అలాంటిదేం లేదు. ఒక మంచి ఫీల్ గుడ్ టైమ్ పాస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ లాగా ఉంటది. బట్ ఇంకోటి కమింగ్ బ్యాక్ టు ద మెసేజ్ వాడేం చెప్తాడంటే నీకు నచ్చింది చేస్తే నువ్వు ఆనందంగా ఉంటావు. కానీ అవతలోడికి నచ్చింది చేస్తే అందరూ ఆనందిస్తారు.
సో, ఇప్పుడు నేనేం జేయాలి? నాకు నచ్చింది నేను జేయగూడదా? ఇంకెవడో గొట్టంగాడు జెప్తే, "అరె! ఇది జేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు." అది నేను ఫాలో అవ్వాలా. అదే ఈ సినిమాలో అదే సినిమాలో నాకర్థం గాదు. ఎంత కాంట్రడిక్టింగ్ ఉంటదంటే అంత కాంట్రడిక్టింగ్ ఉంటది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఈ సినిమాకు ఒక నైస్ ఫ్యామిలీ వైబ్స్ ఉన్నాయి. అండ్ అన్ని సెక్షన్స్ ఆడియన్స్‌కి అప్పీల్ అవుతది. అంటే చిన్నోళ్ళ వరకు పెద్దోళ్ళ దాకా దే కెన్ డెఫినైట్‌లీ ఈ సినిమాకి వాళ్ళు రిలేట్ చేసుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైమ్ ఈ సినిమాకి మాస్ ఆడియన్స్‌కి ఏమైనా ఉందంటే సినిమాలో ఫైట్‌లుంటాయి. కంపోజ్ చేసే విధానం ఆర్ వాళ్ళకుండే ఒక ఇంపాక్టు అసలేం లేదు. అంటే పెద్దగా లైక్ దేర్ జస్ట్ అడెక్వేట్ అనమాట. నాట్ మచ్ లైక్ ఇంపాక్ట్. బట్ మొత్తానికి దీనికి ర్యాప్ చేయాలంటే వాట్ డస్ ద ఫిల్మ్ గెట్ రైట్ అంటే సినిమా పేసింగ్ చాలా బావుంటది. సినిమాకుండే ఒక ఫీల్ చాలా బావుంటది. అండ్ వాళ్ళు తీసుకునే పాయింటు వాళ్ళది మొత్తం లైక్ వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది కన్వే చేశారు. క్లియర్‌గుందో అది 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 పర్సనల్. యాహ్! క్లియర్‌గుందో లేదో అది పర్సనల్. బట్ అయన్నీ పక్కన పెడితే సినిమాకి అమేజింగ్ సాంగ్స్ అండ్ మ్యూజిక్ ఉంటాయి. అండ్ దెన్ 'ప్రభాస్' పెర్ఫార్మన్స్ ఇందాక చెప్పిన సినిమాకుండే ఒక స్టోరీ, ఎమోషన్స్, మంచి సినిమాటోగ్రఫీ, మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ పేసింగ్ దే ఆల్ వర్క్ ఫర్ ద మూవీ. సో, 'మిస్టర్ పర్ఫెక్ట్' ఈస్ ఇట్స్ లైక్ ఇట్స్ ఎ వెల్ ఇట్స్ ఎ ఇదెలా జెప్పాలి? ఇట్స్ ఎన్ ఓకే మూవీ. బట్ అట్ ది సేమ్ టైమ్ ఇట్స్ స్టిల్ ఎంటర్‌టైనింగ్ విత్ నైస్ మెసేజ్. దట్స్ వాట్ ఐ వుడ్ గుడ్. అంటే ఎటువంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. బికాజ్ అందరూ కలిసి అందరూ జూడొచ్చు. లైక్ ఒక మంచి వైబ్ ఉంటది. బట్ యాహ్! డెఫినైట్‌లీ ఐ థింక్ ఆ మాస్ ఎలిమెంట్స్ డెఫినైట్‌లీ మిస్ అవుతున్నాయి. అంటే లైక్ ప్రతి సినిమాలో మన మాస్ ఎలిమెంట్స్‌ని మనం గుంజకూడదు. అది నా ఉద్దేశ్యం గాదు. అది నేనేం చెప్పట్లేదు. జస్ట్ ఐ థింక్ యాహ్! అంటే ఇట్స్ లైక్ ఇట్స్ ఓన్ టైప్ ఆఫ్ మూవీ బట్ ఈజిలీ 'ప్రభాస్' జేసిన వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. అదే 'బుజ్జిగాడు' అయితే ఐ'డ్ సే దాని తర్వాత నాకు బాగా నచ్చిన సినిమా ఆఫ్‌కోర్స్ 'బాహుబలి'. 'బాహుబలి' తర్వాత 'మిర్చి', 'మిర్చి' తర్వాత ఐ వుడ్ సే 'మిస్టర్ పర్ఫెక్ట్' ఆర్ 'డార్లింగ్' ప్రాబబ్లీ ఎ టై. బట్ 'డార్లింగ్‌లో' ద ఫైట్స్ ఆర్ ప్రాపర్‌లీ ప్లేస్డ్ అండ్ నీకు యాక్చువల్లీ చాలా ఎక్కుతాయి. బట్ మోర్ ఆన్ థాట్ లేటర్. బట్ యాహ్! సో, యాహ్! ఆ తర్వాత రైటింగ్ అండ్ డైరెక్షన్. టెక్నికాలిటీ సంగతానికొస్తే ఇందాకడ చెప్పినట్టు ఐ ఫెల్ట్ ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్బమ్స్ ఆఫ్ 'దేవిశ్రీ ప్రసాద్.' లిటరల్లీ అంటే అప్పట్లో సో, అమేజింగ్ నాకైతే ఇది ఒక క్లాసిక్ ఆల్బమ్. బీజీఎం కూడా చాలా సూపర్‌గుంటది. ఒక ఫ్లూట్ బీజీఎం ఉంటది సినిమా మొత్తం. అది 'చలి చలిగా అల్లింది' అండ్ స్టిల్ ఈవెన్ టుడే ఐ లిసన్ టు మోస్ట్ ఆఫ్ ద సాంగ్స్. ఇంకోటి ఈ సినిమాలో పాటలు దే ఆర్ పర్ఫెక్ట్‌లీ ప్లేస్డ్. విత్ ది ఎక్సెప్షన్ ఆఫ్ 'డోలు డోలు' 'డోలు డోలు డోలు బాజే' అని ఒక పాట ఉంటది గదా! సో, ఆ పాట లైక్ అంటే ఫైట్ అయిన తర్వాత వాళ్ళిద్దరు నవ్వుతూనే ఉంటారు. సడెన్‌గా కట్ అయ్యి ఇట్ జస్ట్ గోస్ రైట్ టు ది సాంగ్. అరే! ఏం జరుగుతుందిరా అని నాకు డౌట్ వచ్చింది గానీ ఆహ్, అంటే ఇట్ జస్ట్ సీమ్డ్ లిటిల్ ఔట్ ఆఫ్ ప్లేస్. అదొకటే నేను చెప్పగలను. బట్ ఈ సినిమాలో 9 పాటలుంటాయండి. సో, ఈ పాటలన్నీ నేను జెప్తా. 'రావు గారి అబ్బాయి' రిటెన్ బై అనంత్ శ్రీరామ్. ఆఫ్‌కోర్స్ సాంగ్ బై తిప్పు. 'చలి చలిగా అల్లింది' రిటెన్ బై అనంత్ శ్రీరామ్. సాంగ్ బై శ్రేయ ఘోషల్. 'నింగి జారిపడ్డ' ఆహ్, రిటెన్ బై రామజోగయ్య శాస్త్రి. సంగ్ బై మల్లికార్జున్. 'డోలు డోలు డోలు బాజే' రిటెన్ బై సంబడి నేమ్ బాలాజీ. ఆఫ్‌కోర్స్ పాడినటువంటి 'ఎంఎల్ఆర్ కార్తికేయన్' అండ్ 'అనిత కార్తికేయన్.' నంబర్ 5 'కాజల్' ఇంట్రడక్షన్ సాంగ్ 'మోరవినరా' రిటెన్ బై 'జి సత్యమూర్తి', సంగ్ బై 'ప్రియదర్శిని'. నంబర్ 6 'ఆకాశం బద్దలైన' రిటెన్ బై అనంత్ శ్రీరామ్ అండ్ ఆఫ్ కోర్స్ సంగర్ బై 'సాగర్' అండ్ 'మేఘ'. 'అగ్గిపుల్ల లాంటి' రిటెన్ బై 'రామజోగయ్య శాస్త్రి' అండ్ సంగ్ బై 'గోపిక పూర్ణిమ'. 'బదులు దోచని' రిటెన్ బై 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి' అండ్ సంగ్ బై 'కార్తిక్' అండ్ 'మల్లికార్జున్.' అండ్ లాస్ట్ 'లైట్ తీసుకో' రిటెన్ బై 'రామజోగయ్య శాస్త్రి' అండ్ 'బాబా సైకిల్.' సో, మీరు గమనించుంటే ఈ సినిమాలో మెలోడీస్ అన్నీ మోస్ట్‌లీ రిటెన్ బై అనంత్ శ్రీరామ్ గారు. ఒక లైక్ ఫన్నీ ఆర్ లైక్ అప్‌బీట్ ఆర్ ప్లేఫుల్ సాంగ్స్ రిటెన్ బై 'రామజోగయ్య శాస్త్రి.' అండ్ దెన్ ఆఫ్ కోర్స్ ఏదైనా అంటే నాకు డౌట్ వస్తదండి. లైక్ ఎస్పెషల్లీ 'దిల్ రాజు' సినిమాల్లో ఒక ఎమోషనల్ లైక్ ఒక పాథోస్ సాంగ్ ఉంటే డెఫినైట్‌లీ 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి' గారు ఉంటారు. 'బొమ్మరిల్లు' సినిమాలో 'నమ్మక తప్పని' అని ఒక పాట ఉంటది కదా! ఆ పాట రాసింది సిరివెన్నెల గారే కూడా. సో, ఈ సినిమాలో అంటే చాలా యాప్ట్‌గా ఉంటాయి. అంటే ఆ పాథోస్‌ని క్యాప్చర్ చేసే
ఒక యాప్ట్‌గుండే ఒక లిరిసిస్ట్ అయితే 10 ఔట్ ఆఫ్ 10 టైమ్స్ సిరివెన్నెల గారు. సో, యాహ్! ఐడ్ గో విత్ థట్. బట్ యాహ్! ఆల్ ద సాంగ్స్ ఇన్ దిస్ మూవీ ఆర్ అబ్సల్యూట్‌లీ ఎక్సలెంట్. అండ్ ఎవరైనా కావాలంటే అంటే ఎవరికైనా డౌట్ ఉందంటే ఆఫ్‌కోర్స్ ఈ సినిమాలో నా ఫేవరెట్ 'చలి చలిగా అల్లింది' బికాజ్ శ్రేయ ఘోషాల్ పాడింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ జస్ట్ ఎక్సలెంట్‌లీ కంపోజ్డ్ సాంగ్. అండ్ ఒక సూదింగ్ సాంగ్ ఉంటది గదా! ఒక నైస్ రొమాంటిక్ మెలోడీ. ఎందుకంటే మనకి చాలా ఎక్కువ పాటలుంటాయి. అవేంటంటే హీరోయిన్ గురించి మాట్లాడుతూనే ఉంటాడు. బట్ మనం ఎప్పుడూ ఒక హీరో గురించి ఆమె ఫీలింగ్స్ గురించి మాట్లాడడం అంటే అలాంటి పాటలు రావడం చాలా రేర్‌గా ఉంటది. మెజారిటీ ఆ పాటలు పాడినటువంటి ఆఫ్‌కోర్స్ శ్రేయ ఘోషాల్. దట్స్ వై షీ ఈస్ మై ఫేవరెట్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఫీమేల్ సింగర్ ఇన్ తెలుగు సినిమా. సో, ఇట్ మేక్స్ ద సాంగ్ ఆల్ ద బెటర్. బట్ 'రావు గారి అబ్బాయి' అయితే వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్స్ బికాజ్ మన జనరేషన్‌కి అలాంగ్ విత్ నెక్స్ట్ ఏంటి ఫ్రమ్ 'నేను లోకల్' ఇట్ ఈస్ జస్ట్ ఇట్స్ ఆన్ పాయింట్. అబ్సల్యూట్‌లీ ఆన్ పాయింట్. సో, యాహ్! ఓకే. అండ్ దెన్ యాహ్! ఆఫ్ కోర్స్ ఇందాక చెప్పినట్టు లిరిక్స్ దట్ బై వెరైటీ ఆఫ్ ఫోక్స్. బట్ మెజారిటీ ఆఫ్ ద సాంగ్స్ అంటే నో. ఐయామ్ నాట్ గోనా సే థట్ అగైన్. నేను ఆల్రెడీ చెప్పా. డోంట్ వాంట్ టు రిపీట్ మై సెల్ఫ్. నాకుండే ఒక ప్రాబ్లమ్ అదే. ఐయామ్ ట్రైయింగ్ టు గెట్ బెటర్ విత్ థట్. సో, సారీ. నెక్స్ట్ డైలాగ్స్ బై 'అబ్బూర్ రవి' చాలా అంటే చాలా బాగున్నాయి. నా సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్స్ 'ప్రభాస్ శ్రీను'ది. ఆహ్, కానీ అంటే కామెడీ డైలాగ్స్ చాలా బావుంటాయి. బట్ కొన్ని డైలాగ్స్ క్లాస్ పీకినట్టుంటది. సో, ఫస్ట్‌దేంటంటే నేను చెప్తా. ఇది 'ప్రభాస్ శ్రీను' ఇంట్రడక్షన్ మాట. పొద్దునింటుంటే నా స్వరం జివ్వుమంటుంది నా నరం. రోజుకొకసారి నీతో మాట్లాడకపోతే లోపలంతా గరం గరం. మై హార్ట్ ఈస్ బీటింగ్ హేయ్! తెలుసుకోవా హేయ్! తెలుసుకోవా. దాని తర్వాత కాజల్ తీసుకొని మురళీమోహన్‌కి ఫోన్ ఇస్తాడనమాట. మురళీమోహన్ ఇది వినిన తర్వాత తెలుసుకోవడానికి ఏముంటదిరా, ఒంటిలో కొవ్వెక్కి హార్ట్‌లో వాల్వ్స్ బ్లాక్ అయ్యుంటాయి. చూపించుకోరా సన్నాసి అని చెప్పి ఫోన్ పెడతారు. దాని తర్వాత ఓహ్! చచ్చిపోతుందంటుందిరా అని 'ప్రభాస్ శ్రీను' నవ్వుతూనే ఉంటాడు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మార్కెట్‌కెళ్తే ఆహ్, ప్రభాసు ప్రభాస్ అడుగుతాడు. హూ ద హెల్ ఈస్ హి అని చెప్తాడు. కత్తి సినిమా లోకల్ 5 ఇయర్స్ నుంచి లవ్వు నన్ను నన్ను కాదని ఎవడైనా వచ్చాడనుకో కత్తిచ్చి కండలు కండలు చేసేస్తా. ప్రభాస్ లాగబెట్టి కొట్టి అబ్బా! అని చెప్తాడు. నేల మీద కత్తి తిప్పుతూనే ఉంటదనమాట. దాని తర్వాత ఆడు వాడిని విడుగుని గరాజ్‌లో పెడతారు. వాడిని చంపడానికి వాళ్ళిద్దరూ ఏదో ఒక స్కెచ్ చేస్తారనమాట. వాడు ట్రంక్‌లో పెడతారు. ట్రంక్‌లో వాడు ఉన్నంత సేపు వామ్మో! ఇది ఇరికిచ్చేస్తుంది అని వాడికి భయమొస్తది. దాని తర్వాత బ్రహ్మానందం వచ్చినప్పుడు ఒక డైలాగ్ ఉంటది కదా! ఏంటండి నొప్పెడుతుందా? నొప్పా? నాకా? ఈ 'జల్సా కిషోర్‌కి' ఈ 'జల్సా కిషోర్' నిప్పులు కూడా తాగుతాడు తెలుసా అని చెప్పి సింపుల్‌గా సైడ్‌కెళ్ళి అబ్బా! అయ్యా! అమ్మా! ఏ ఏంటండి ఏమైనా ఏ ఏం నొప్పిగుందా? అబ్బే! ఏం లేదు. దాని తర్వాత వాడు తా కారు దిగిన లోపు బేసిక్‌లీ కారు నుండి పొగొస్తదనమాట. అటు సైడ్ నుండి రాకుండగా ఇటు సైడ్ నుండి వాడు కాలు పెడతాడు. అక్కడ గొడుగు పట్టుకొని మన 'దువాసి మోహన్' ఉంటాడు. ఆయన పేరు 'దువాసి మోహన్.' సో, 'దువాసి మోహన్' వచ్చి ఆహ్, పోలా, అదిరిపోలా దాని తర్వాత "అరేయ్! నీకేదో కూతురు పుట్టిందంట కదా!" లక్ష్మి ఏం ఏం పేరనుకున్నావు? లక్ష్మి అని పేరు పెడదాం అనుకుంటా. లక్ష్మి ఏంట్రా లక్ష్మి? పాత పాతకాలంలాగా ఇప్పుడు ఆలోచిస్తాడు. వాడు బేసిక్‌గా గాల్లో ఆలోచిస్తాడు. షాకి మీలా, మీకి షీలా, షక్మిలాని పెట్టుకోరా అదిరిపోతది. పోలా, అదిరిపోలే. దాని తర్వాత మాస్టర్ భరత్ ఉంటాడు కదా! మాస్టర్ భరత్ వాడేదో ఆహ్, వ వాడేదో నే వాడేదో నేల మీద వాడు చప్పలు కొడుతూ ఉంటే బ్రహ్మానందం వస్తాడు. బ్రహ్మానందం వచ్చి ఏంటి అంకుల్ ఇలా మీరెప్పుడొచ్చారు? నువ్వు నేల మీద పంది పిల్లలాగా ఇట్లా చప్పలు కొడుతున్నావే అప్పుడొచ్చాను. దాని తర్వాత అంటాడు బండనాయల. దాని తర్వాత మావయ్య నన్ను బండనాయల అనకు ప్యా ప్యాంటు షర్ట్ ఏసుకొని దున్నపోతలాగా ప్యాంటు షర్ట్ ఏసుకొని దున్నపోతులాగుండా బండనాయల కాకూడదు నేను తింగరనాయల అనాలా?
ఐ థింక్ తెలుగులో నా ఫేవరెట్ చెట్టు. ఎందుకో అది వినడానికి చాలా ఫన్నీగా ఉంటది. దున్నపోతు అని ఉంటది కదా! అమ్మా! ప్రతిసారి పగలబడి నవ్వుకుంటా ఒకటిగా. ఐ థింక్ ఈ సినిమాలో నా ఫేవరెట్ డైలాగ్ అది. నో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్స్. దాని తర్వాత ప్యాంటు షర్ట్ ఏసుకొని దున్నపోత ఓహ్! గాడ్. దాని తర్వాత సినిమాలో సెకండ్ ఫైట్ వస్తది. 'ప్రభాస్' శ్రీనివాసొస్తాడు. ఈడెవడో తెలుసా? 'హనుమాన్‌జీ మోండ్రు.' పిక్కలెట్టాడనుకో పిచ్చెక్కిపోతది. వీడు ఆహ్, దెయ్యాల దెబ్బ కుస్తీ ఫైటర్. తొడగొట్టాడనుకో చెవడని చేస్తే. నాకది అర్థం కాదు. ఆడు తొడగొడితే వాడు తొడగొడితే ఆ సౌండ్ నుండి నీకు చెవుడొచ్చేస్తదా? నాకర్థం కాదు ఇది. అండ్ దెన్ ఇదే హైలైట్. వీడు మా వీడు మా విలేజ్ వీడు మా విలేజ్‌కే వరల్డ్ ఫేమస్. కొట్టాడనుకో బాడీ బొక్కలడిపోతాయి. అరే! ఊరేంచి చినుగుంటది కదరా! విలేజ్‌కే వరల్డ్ ఫేమస్ అంట. అరే! ఊరేంచి చినుగుంటది. ఈడికి అర్థమవుతుందో లేదో ఎవడికి నాకు తెలీదు గానీ. వి విలేజ్‌కే వరల్డ్ ఫేమస్. దాని తర్వాత ఇంకొన్ని డైలాగ్స్ ఉంటాయి. అంటే వాళ్ళు ఫస్ట్ గుడికొచ్చినప్పుడు ఊరికొచ్చినప్పుడు ఏమవుతదంటే ఏమవుతదంటే చూసావా నేనిదే చెప్పాను మొన్న దేవుడికెళ్ళకపోతే తర్వాత ప్రపోజ్ చేస్తాడు. అమ్మా! దేవుడు మనలాంటి సాడిస్ట్ కాదమ్మా. గుడికెళ్ళిపోతే టైర్ పంక్చర్ చేయడానికి. సో, ఆ డైలాగ్ కూడా చాలా బావుంటది. నేను బోలెడన్ని డైలాగులు మిస్ అవుతున్నా. కానీ నాకు ఫన్నీ డైలాగులంటే ఇష్టం. సో, మరొక్కసారి క్రెడిట్ టు అబ్బర్ రవి ఫర్ ప్యాంట్ షర్ట్ ఏసుకొని దున్నపోతులాగున్నాం. అండ్ వీడు మా విలేజ్‌గే వరల్డ్ ఫేమస్. సో, యాహ్! దోస్ అబౌట్ ద డైలాగ్. సినిమాటోగ్రఫీ బై విజయ్ కే. చక్రవర్తి గారు ఈస్ అబ్సల్యూట్‌లీ ఎక్సలెంట్. ఈ సినిమా ఒక విజువల్ ఫీస్ట్. ఫస్ట్ నుండి లాస్ట్ వరకు సినిమా అబ్సల్యూట్‌లీ బ్యూటిఫుల్. అండ్ ఇంకోటి ఆ సినిమా మొత్తం విలేజ్ ఫస్ట్ హాఫ్‌లో మొత్తం విలేజ్ పోర్షన్ ఉంటది గదా! విజువల్ ఫీస్ట్ అదందరికీ. అండ్ ఆ గ్రీనరీ అండ్ విలేజ్ అట్మాస్ఫియర్ సో గుడ్. సో గుడ్. ఆర్ట్ బై రవీందర్ రెడ్డి అబ్సల్యూట్‌లీ ఎక్సలెంట్. రవీందర్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఆర్ట్ డైరెక్టర్స్. ఆయన ఒక 1,90,000 సినిమాలు చేశారు. నా ఫేవరెట్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ ఎపిసోడ్‌లో ఇయన్నీ చెప్పుంటాను. సో, ఐ అబ్సల్యూట్‌లీ లవ్ హిస్ వర్క్. ఈ సినిమాలో 10 ఔట్ ఆఫ్ 10. ఎడిటింగ్ బై మార్తన్ కే. వెంకటేష్ గారు ఈస్ గుడ్. పేసింగ్ ఈస్ వెరీ గుడ్ ఫర్ ద మూవీ. సో, నీకెక్కడ బోర్ కొట్టదు. అండ్ దెన్ ఫైట్స్ బై పీటర్ హైన్స్ స్ట్రిక్ట్‌లీ ఓకే. బికాజ్ సినిమాలో వాళ్ళేదో చాలా ఫోర్స్‌ఫుల్‌గా వాళ్ళేదో ఇరికిచ్చినట్టు ఉంటది. బికాజ్ ఏదో ఒకటి పెట్టాలనేదే వాళ్ళు పెట్టినట్టున్నారు. అది చాలా న్యాచురల్‌గా ఉండదు. వేరేజ్ 'డార్లింగ్' సినిమాలో మీరు జూస్తే, ఆ సినిమాలో స్టేక్స్ అండ్ లైక్ రియలిస్టిక్ ఎమోషన్స్ ఉంటాయి. అంటే ఎక్కడ ఫైట్ పెట్టాలో, ఆ సినిమాలో దొంగతనం జరుగుతది. లేకపోతే ఆ సినిమాలో వాళ్ళు ఏదేదో వాడిని రౌడీ పెట్టి కొట్టించడానికి దాని తర్వాత మళ్ళీ 'ప్రభాస్' వస్తాడు. సో, ఆ సినిమాకి లైక్ దేర్ ఈస్ ఎ పర్పస్ ఫర్ ద ఫైట్స్. ఇప్పుడు ఫైట్ అని రాజమౌళి గారు చెప్తారు. ఎమోషన్ లేకుండా నువ్వు ఫైట్ పెడితే ఆ ఫైట్‌కి అసలు పాయింటే లేదు. సో, ఈ సినిమాలో నాకు అట్లా అనిపిస్తది. ఇంట్రో ఫైట్ ఉంటది. దాని తర్వాత టెంపుల్ ఫైట్ ఉంటది. దాని తర్వాత 'ప్రకాష్ రాజ్' సెకండ్ హాఫ్‌లో 'ప్రకాష్ రాజ్' కలిసేసి ఒక ఫైట్ ఉంటది. ఎందుకు పెట్టారంటే జస్ట్ వాళ్ళు లైక్ లైక్ పెద్దగా ఏం పర్పస్ లేదు. బట్ ఐ థింక్ అట్ ద సేమ్ టైమ్ జస్ట్ ప్రభాస్ లైక్ ప్రభాస్ ఆహ్, ప్రభాస్ వలన అరే ఫ్యాన్స్‌కి ఏదో ఒకటి పెట్టాలిరా భయ్! అని అట్లా పెట్టి వాళ్ళు ఆ ఫైట్స్ అట్లా పెట్టినట్టున్నారు. సో, పెద్ద గొప్పగా ఏం లేవు. పెద్దగా ఇంపాక్ట్ ఏమి లేవు. ఇందాక చెప్పినట్టు ఏదో ఒకటి పెట్టాలనేదే వాళ్ళు అట్లా పెట్టారు. అండ్ లాస్ట్‌కొచ్చేసరికి ప్రొడక్షన్ వాల్యూస్ బై 'దిల్ రాజు.' నేనొకటే జెప్తానండి. దే ఆర్ స్ట్రిక్ట్‌లీ డీసెంట్. బికాజ్ సమ్ సీన్స్ చాలా చీప్‌గా కనిపిస్తాయి. స్పెసిఫిక్‌లీ 'ప్రభాస్ అండ్ ఫ్రెండ్స్' మీరు ఆ సీన్స్ జూస్తే వాళ్ళేదో ఒక గ్రీన్ స్క్రీన్ దగ్గరుంటారు. యూ కెన్ క్లియర్‌లీ టెల్ వాళ్ళక్కడ లేరు. దాని తర్వాత వాళ్ళు ఊటీకెళ్ళి ఆ ఫన్ హిల్స్ ప్యాలెస్‌లో హాఫ్ ద సీన్స్ యూ క్లియర్‌లీ అరే! వాళ్ళు ఎక్కడున్నారంటే వాళ్ళేదో గ్రీన్ స్క్రీన్ ద్వారా ఉన్నారు. అంటే వాళ్ళు పర్పస్‌ఫుల్‌గా చేసారా? అంటే లైక్ ఆ ఉద్దేశంతోని జేశారా? లైక్ పర్పస్‌ఫుల్‌గా జేశారా? లేకపోతే వాళ్ళకి డబ్బులు లేవా? లేకపోతే వాళ్ళకి రిసోర్సెస్ లేవా? నిజంగా, నిజంగా నాకు తెలీదు. ఇంకోటి నాకేమనిపిస్తదంటే స్టార్టింగ్‌లో జెప్పాను. మేము మరీ అంత ఎదవలాగా అనిపిస్తున్నామా? వాళ్ళేదో ఆస్ట్రేలియాలో ఉన్నట్టని జెప్తారు. ఆ 'రావు గారి అబ్బాయి' పాట
నీకు లైక్ ఆస్ట్రేలియా ఏం కనిపియదు. అండ్ ఐ థింక్ ఆ రోడ్ సీన్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళెక్కడో మలేషియాలో షూటింగ్ జేసుంటారు. ఇదంతా నేనెందుకు జెప్తున్నానంటే, ప్రభాస్ ఇప్పుడే మేము ఫైట్‌ల గురించి మాట్లాడాం గదా! ప్రభాస్, ప్రకాష్ రాజ్ కలిసే ఫైటు అంటే బ్లూ రే ఉంటే నీకు అడ్వాంటేజ్ ఉంటది. బట్ ప్రభాస్‌ని కలిసే ఫైటు ఆహ్, ప్రభాస్‌ని ఆ ఫైట్ మీరు చూస్తే డెఫినైట్‌లీ లైక్ అదే సింపుల్‌గా అదే జరుగుతది. వాడు ఒక మలేషియన్ హోటల్‌లో ఉంటాడు. సో, వాడు ఉండే ప్రయత్నంలో అదే లైక్ వాళ్ళ ఆస్ట్రేలియాలో లేదు. బట్ దీనికి మొత్తం ర్యాప్ కొట్టాలంటే ఇట్స్ ఎ నైస్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. దట్స్ వెరీ ఎంటర్‌టైనింగ్ విత్ గుడ్ మ్యూజిక్. అప్పుడప్పుడు క్లాస్ పీకినట్టు ఉంటది. సో, అట్లా ఉంటది. అండ్ ఐ గెట్ ద మెసేజ్ బట్ ఐ జస్ట్ విష్ ఇట్ ఇస్ ఎక్స్‌ప్లెయిన్డ్ విత్ ఎ లిటిల్ మోర్ క్లారిటీ. But that's really that's really about the film. So hope you guys enjoyed the review, and we'll see you all next week in the very next episode. Sorry, నేను కొంచెం రష్ చేసినట్టున్నారు, బట్ నేను వెళ్ళి లంచ్ తినాలి. But thank you so much for listening. Take care and have a fantastic day. We'll see you all very soon. Bye bye.